ఓకే, మీరు లైన్లో ఉండండి. మనం రమేష్తో కూడా అప్డేట్స్ తీసుకుందాం. రమేష్, సిఎల్పి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. ఇంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ అట్లాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అక్కడ గన్ పార్క్ వద్ద కూర్చున్నారు. హరీష్ రావు కోసం అట్లాగే కేటీఆర్ కోసం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది మాధవి. ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ప్రస్తుతం ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ నేతలు ఏం అడుగుతున్నారు? మీరు ఏం ప్రభుత్వం తరఫున ఏం చెప్పదలుచుకుంటారు? ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ వాళ్ళు సమాజానికి తప్పుడు సంకేతం ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాల్ని ప్రజలకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ అబద్ధాలు, అవాస్తవాలు, తప్పుల్ని వాస్తవాలు ఏందో మేము ప్రజల ముందు పెడతాం, బహిరంగంగా రండి అని మా ముగ్గురు మంత్రులు వచ్చేసి గన్ పార్క్ దగ్గర వెయిట్ చేశారు. నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, వాళ్ళు చెప్పిన దాంట్లో సత్యం ఉంటే నేరుగా మాకంటే ముందే వచ్చి గన్ పార్క్ కాడ కూర్చోవాలి. కానీ గన్ పార్క్ కాడికి రాకుండా, గన్ పార్క్ కాడ కూర్చోకుండా అబద్ధాలు మాత్రం మీడియా ముందు పబ్లిసిటీ చేస్తాం, అసత్యాలు మాత్రం పబ్లిసిటీ చేస్తాం, మేము మాత్రం పారిపోతాం అనేటువంటి ఒక వైఖరిలో బీఆర్ఎస్ నాయకులు ఉండు తప్ప వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో సత్యం లేదు, వాళ్ళు చెప్తున్న విషయాలలో నిజాయితీ లేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు గురుకుల హాస్టల్స్ కానీ ఇతర ప్రభుత్వ పథకాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. అట్లాగే రిజర్వ్ బ్యాంకు నుంచి తెచ్చుకున్న అప్పులకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారనేది ఆరోపణ. దీని మీద మీరేమంటారు? అంటే దొంగ దొంగ అని అరిచినట్టుంది. వాళ్ళ 10 సంవత్సరాల పీరియడ్లో 8 లక్షల కోట్ల పైన అప్పులు చేసి ఆ అప్పులకు సంబంధించినటువంటి కూడా ఇవాళ మేము ఆర్థిక వైట్ పేపర్ని, శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసినాం. ఇరిగేషన్లో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసినాం, అసెంబ్లీలో టేబుల్ చేసినాం. విద్యుత్ రంగంలో జరిగినటువంటి అప్పుల మీద శ్వేతపత్రం, వైట్ పేపర్ని మేము రిలీజ్ చేసినాం. కాబట్టి అప్పులు చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి ఒక విధ్వంసకులు వీళ్ళు, దుర్మార్గులు వీళ్ళు అనేటువంటిది తెలంగాణ సమాజానికి కండ్లకు కట్టినట్టుగా మేము చూపించినాం. దాని నుంచి సమాధానం చెప్పుకోలేక, దాని నుంచి తప్పుకోలేక, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్కులు, ఇట్లాంటి స్క్రీన్ ప్లేలు ప్రదర్శిస్తారు తప్ప వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దాంట్లో వాస్తవం లేదు. తెలంగాణ ఉద్యమకారుడిగా మీరున్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినచ్చు కూడా ఆ రోజు దగ్గర నుంచి చూస్తారు, 10 ఏళ్ల పాలన ఈ రోజు కూడా చూస్తున్నారు. మొత్తంగా ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? గత 10 ఏళ్ల పాలనకి కంపారిజన్ మీరు ఎట్లా చేయగలుగుతారు? అంటే గత 10 ఏళ్లలో దుర్మార్గమైనటువంటి ఒక నియంతృత్వ పాలన జరిగింది. వ్యక్తి స్వామ్యం ఉంది అక్కడ, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజలకు స్వేచ్ఛ ఉంది, నాయకులకు స్వేచ్ఛ ఉంది, మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది. ఆనాడు ధర్నా చౌకలు కూడా రద్దు చేసి ధర్నా చేసేటువంటి హక్కును కూడా కాలరాచారు. ఈరోజు ధర్నా చౌకలు రివోక్ అయి ధర్నాలు చేసుకునేటువంటి స్వేచ్ఛ, సభ పెట్టుకునేటువంటి స్వేచ్ఛ, తనకు నచ్చినటువంటి అభిప్రాయాలు చెప్పుకునేటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతగా చెప్పండి. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు అసలు సాగునీరు లేదు, అదంతా తామే ఇచ్చామనేది బీఆర్ఎస్ నేతలు అనేక సార్లు క్లెయిమ్ చేశారు. మీరు అక్కడి నేతగా చెప్పండి, మీరు కానీ గత ప్రభుత్వంలో చేసినట్టు పనులు కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పనులు కానీ ఇందులో అసలు వారు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత? ఎవరింట్లో నుంచి తెచ్చి ఇచ్చిర్రు? ఎవరింట్లో బోర్ వేసి మోటార్ వేసి తీసుకొచ్చి ఇచ్చిర్రు నీళ్ళు? నాగార్జున సాగర్కు సంబంధించినటువంటి మాకు ఎన్నైతే అలొకేషన్ అయినాయో ఆ వాటరే మాకు వచ్చినాయి. కొత్తగా వాళ్ళు తీసుకొచ్చిన సోర్స్ ఏంది, ఇచ్చిన నీళ్ళేంది? కృష్ణానది నుంచి మాకు వచ్చిన నీళ్ళేంది, పారినటువంటి పొలాలేంది? మా జిల్లాలో కట్టిన ప్రాజెక్టులు ఏంది, పూర్తి చేసిన ఎన్ని, నీళ్ళు ఇచ్చిన ఎన్ని? ఈరోజు మా కాడ శివన్నగూడెం ప్రాజెక్టు పరిస్థితి ఏంది? కట్టబోసిర్రు, వదిలేసిర్రు. డిండి పరిస్థితి ఏంది? మా పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు టెండర్లు పిలిచిండ్రు, అప్పుడున్నటువంటి మంత్రి అనుచరులకు కాంట్రాక్టులు ఇచ్చుకుంటూ ఆడిడ తెలగిచ్చి బిల్లు ఎత్తిపోయారు తప్ప పూర్తి చేసినటువంటి దాఖలేదు. బ్రాహ్మణ వెల్లాంలా అప్పుడు నేను 14 నుంచి 18 వరకు అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రతి సెషన్లో నేను క్వశ్చన్ వేసిన, పూర్తి చేయలే. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు సాధ్యమైనంత మేరకు పూర్తి చేస్తూ నీళ్ళు ఇస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి వాటర్ని యూటిలైజ్ చేసుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటూ, అనేక చర్యలు చేపడుతూ పిల్లాయిపల్లి ధర్మారెడ్డిని పూర్తి చేయటం, ఐటిపాముల లిఫ్ట్ పూర్తి చేయటం, బ్రాహ్మణ వెల్లాంలను ఉన్నటువంటి దాన్ని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, మిగతా పనుల్ని స్టేజీల వారుగా చేసేటువంటి కార్యక్రమం
ఆ తర్వాత డిండి నక్కలగండి సంబంధించినటువంటి అవి కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం, శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అంటే ఫైనల్గా చెప్పండి, బీఆర్ఎస్ నేతలు కూడా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు, అటువైపు మంత్రులు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి గ్యాప్ ఎక్కడ వస్తుందండి? ఒకే ఫేస్ టు ఫేస్ ఎదుర్కొనే సందర్భం ఏమైనా వచ్చేది అవకాశం ఉందా ప్రజాపాలనలో? అంటే గ్యాబు అనేటువంటిదే లేదు. 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని దోసుకుర్రు, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిర్రు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండ్రు, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిర్రు. ఈ ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి పైన, మా మంత్రుల పైన అసత్యాలు, అబద్ధాలు అదే పనిగా ప్రచారం చేసే దాంట్లో ఇదొక భాగమే తప్ప చర్చలు అనేది వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో సత్యం లేదు, నిజం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నటువంటి మాట. ఏదైతే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులు సంబంధించి ప్రజలు గుర్తించారు, వారిని అందుకే గద్దె దించారు. ఏదైతే తాను ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి